గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ చెక్ చేద్దాము ఎలా ఉన్నాయో. ప్రస్తుతానికి యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా మంచి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, బుల్లిష్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే యూరోపియన్ మార్కెట్స్ చూసినట్లయితే కొద్దిగా స్లైట్లీ నెగిటివ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి ఒక 3 పాయింట్లు పాజిటివ్గా ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. 3 పాయింట్లు పాజిటివ్ లేదా ఒక 2 పాయింట్స్ నెగిటివ్గా అలా న్యూట్రల్గా ఉందని చెప్పుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మంచి బుల్లిష్గా క్లోజ్ అయినాయి ఈరోజు. అండ్ మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బుల్లిష్ అండ్ వెరీ బుల్లిష్ అని చెప్పి చూపిస్తున్నాయి. మనకి యూరోపియన్ మార్కెట్స్ కూడా వెరీ బుల్లిష్ అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా వెరీ బుల్లిష్ అనేవి చూపిస్తున్నాయి. ఓవరాల్గా ట్రెండ్ అనేది చాలా పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. మార్కెట్ మూడ్ ఇండెక్స్ చూద్దాం. అండ్ ఇది మార్కెట్ మూడ్ ఇండెక్స్ కొద్దిగా పాజిటివ్ సైడ్ ఇండికేటర్ అనేది మనకి చూపిస్తుంది. ఇది వరకు లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ కొద్దిగా ఫియర్కి ఎక్కువగా చూపించింది, ఫియర్ జోన్కి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్టుగా మనకి చూపించింది. ఇప్పుడు కొద్దిగా ఫియర్లోనే మిడిల్కి ఆల్మోస్ట్ క్లోజ్ టు మిడిల్కి వచ్చింది. అంటే 32, 33.34 దగ్గర ఉన్నది 38కి వచ్చింది. సో ఇంకా మనకి ఈ ఫియర్ మొత్తం క్రాస్ చేసుకొని గ్రీడ్లోకి ఎంటర్ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ అయిపోతుంది మార్కెట్. చాలా బుల్లిష్ సైడ్ వెళ్ళటానికి మనకి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్దాము. నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడుతున్నాను. ఇప్పుడు మనము లాస్ట్ ఫ్రైడే ట్రేడింగ్ సెషన్లో ఏం డిస్కస్ చేసాము అండ్ ఇప్పుడు ఏం డిస్కస్ చేసాము ఒక్కసారి చూద్దాము. లాస్ట్ ఫ్రైడే ట్రేడింగ్ సెషన్లో ఇక్కడ కరెక్ట్ ట్రెండ్ లైన్ మీద వచ్చి క్లోజ్ అయింది, కింద క్లోజ్ కాలేదు, పైన క్లోజ్ అయింది. సో ఫర్దర్ కూడా పాజిటివ్గా ఉంటుందని మనము చెప్పుకున్నాము. ఇన్ కేస్ ఇదే జోన్లో కనుక సపోర్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇదే ఏరియాలో సపోర్ట్ కనుక ఫామ్ చేసి ఒక బేస్ ఫామ్ చేసి మళ్ళీ పైకి ట్రెండ్ అయితే అరౌండ్ 25,050 నుంచి 25,070 వరకు మార్కెట్ పైకి వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకున్నాము. 26,050 వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. లేదా ఇది బ్రేక్ డౌన్ అయితే అండ్ సపోర్ట్ కింద 25,900 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేసి పైకి వచ్చినా కూడా అరౌండ్ 26,030 లేదా 26,050 వరకు వెళ్ళటానికి చాలా ఎక్కువ స్కోప్ ఉందని చెప్పి లాస్ట్ వీడియోలో మనము డిస్కస్ చేసుకున్నాము. మనం అనుకున్న బుల్లిష్ మూమెంటం అయితే కంటిన్యూ అయింది, బట్ మనం అనుకున్న లెవెల్లో ఓపెన్ అవ్వలేదు. సో మనం ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో అక్కడికి వెళ్ళి మార్కెట్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు అరౌండ్ 26,045 ఆ రేంజ్లో ఈరోజు మార్కెట్ టెస్ట్ చేసింది. ఓపెన్ అవటం మాత్రం చాలా హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. 26,081 లెవెల్లో మనకి ఓపెన్ అయ్యింది అండ్ కొద్దిగా కింద లెవెల్ వరకు వచ్చి టెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి ఓవరాల్గా డే హైలో మంచి హైలో వెళ్ళి సెటిల్ అయింది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిలే. కానీ ఎప్పుడైనా సరే ఇట్లాంటి హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చినప్పుడు నేను మల్టిపుల్ వీడియోస్లో చెప్పాను, హ్యూజ్ గ్యాప్ అప్స్ వచ్చినప్పుడు మీకు ట్రేడ్ చేయడానికి అవకాశాలు దొరకవు. ఎందుకంటే ఎంతైతే మార్కెట్ పెరగాలనుకుందో ఆ పెరగటం అనేది గ్యాప్ అప్లోనే జరిగిపోయింది. సో ఓవరాల్గా డేలో మీకు ట్రేడ్ చేయడానికి అవకాశం దొరకదు హ్యూజ్ గ్యాప్ అప్స్ వచ్చినప్పుడు. అట్లా హ్యూజ్ గ్యాప్ అప్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయాలని చెప్పి కూడా నేను గతంలో చాలా వీడియోస్లో మెన్షన్ చేశాను. సో ఇక్కడ ఈరోజు కూడా ఇంచుమించు అదే జరిగిందని చెప్పుకోవచ్చు. మనం పాజిటివ్గా ఉంటుంది, ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు ట్రేడ్ చేయొచ్చు అని అనుకున్నాము. బట్ ఓపెన్ అవ్వటమే హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయింది, కొంచెం కిందికి వచ్చి టెస్ట్ చేసింది. బట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిలే మంచి హై లెవెల్లో వెళ్ళి క్లోజ్ అయింది. దాని తర్వాత డే అంతా కూడా పెద్దగా ట్రేడ్ చేయడానికి ఏ మాత్రం అవకాశాలు దొరకలేదు. మీకు కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, కానీ మెజారిటీ మాత్రం విక్సే ఉన్నాయి. ఫుల్ బాడీ క్యాండిల్స్, పెద్ద బాడీ క్యాండిల్స్, ఇది ఒక క్యాండిల్ అనుకోవచ్చు, ఇది ఒక లైట్ క్యాండిల్ అనుకోవచ్చు, ఇది ఇంకొక క్యాండిల్.
సో ఇక్కడ మాత్రం ఇదంతా కూడా రేంజ్ బాండ్ ట్రేడింగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హై ఏదైతే క్లోజ్ అయిందో ఇక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్ళింది లేదా కొద్దిగా కిందికి వచ్చింది. అంతకుమించి ఓవరాల్గా డే మొత్తంలో ఏమీ చేయలేదు 15 మినిట్స్ క్యాండిల్స్లో. ఇక్కడ ఒక్కటి మాత్రం ఒక స్కాల్ప్, ఇది ఒక స్కాల్ప్, ఇది ఒక స్కాల్పింగ్ అండ్ ఇది ఒక స్కాల్పింగ్ తప్ప మిగతా అన్ని ఏ క్యాండిల్స్లో కూడా పెద్దగా హ్యూజ్ మూమెంటం వచ్చి ప్రాఫిట్స్ బుక్ చేసేంత పైకి కిందికి రేంజ్ అనేది కదలలేదు. ఓవరాల్గా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఫైటింగ్ క్యాండిల్, అంటే ఫైట్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్. ఇక్కడ హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చింది కాబట్టి బయర్స్ డామినేషన్ ఉందని క్లియర్ కట్గా మనకి ఫస్ట్ క్యాండిల్ అని అర్థమైపోయింది. కానీ ఏమన్నా డిప్ వస్తే, ఇట్లాంటి హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చినప్పుడు జనరల్గా డిప్ ఏదన్నా వచ్చి ఎక్కడైతే క్యాండిల్ స్టార్ట్ అయిందో, లైక్ ఇక్కడ బాడీ స్టార్ట్ అయిందో ఆ లెవెల్ వరకు వస్తే అప్పుడు మనకి మళ్ళీ ఒక మంచి అవకాశం దొరికినట్టు, ఇంట్రాడే పరంగా అవకాశం దొరికినట్టు. అక్కడ కనుక సపోర్ట్ ఫామ్ చేస్తే మళ్ళీ ఇక్కడి నుంచి హై వరకు ఒక మంచి రేంజ్ దొరుకుతుంది మనకి ట్రేడ్ చేయడానికి ఇంట్రాడే పరంగా. అలా కనుక కిందికి రాలేదనుకోండి, ఇంట్రాడేలో కంప్లీట్గా రేంజ్ బాండ్ అయిపోయింది. ఈరోజు జరిగింది రేంజ్ బాండ్, పెద్దగా పైకి కానీ కిందికి కానీ మూమెంటం అనేది లేదు. సో ఆల్మోస్ట్ మైనర్ చిన్న రేంజ్లోనే డే మొత్తం టైంపాస్ చేసింది. ఎందుకు? హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చింది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని సాలిడ్ బుల్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇక ట్రేడ్ చేయడానికి ఎవ్వరికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఓవరాల్గా డే క్యాండిల్ చూస్తే మాత్రం ఒక మంచి బుల్ క్యాండిల్ ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు మనం. చూడండి, ఇది డే క్యాండిల్, ఇక్కడ క్లోజ్ అయినది, ఇక్కడ ఓపెన్ అయింది, సాలిడ్గా పైకి వెళ్ళింది. ఓవరాల్గా డే క్యాండిల్ చూస్తే కింద కానీ పైన కానీ పెద్ద విక్స్ ఏం లేవు. సో రేపటి ట్రేడింగ్ సెషన్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. రేపటి ట్రేడింగ్ సెషన్లో ఇది ప్రీవియస్గా ఇక్కడ ఈరోజు క్లోజ్ అయింది కదా, అరౌండ్ 26,172లో క్లోజ్ అయింది. సో ప్రీవియస్ ఒక మంచి అప్ ట్రెండ్ వచ్చినప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన నెక్స్ట్ కాన్సిక్యూటివ్ డేలో ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్ పడింది. ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే విక్ టచ్ చేసిందో సేమ్ అదే లెవెల్లో ఈరోజు క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక మైనర్ హడిలే, మేజర్ హడిల్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంత బుల్ క్యాండిల్ పడ్డ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ప్రీవియస్ ఆల్ టైమ్ హైని టెస్ట్ చేయడానికి మార్కెట్ ఇటు దాకా రావాలి. అరౌండ్ 26,328 రేంజ్ వరకు రావాలి. ఫస్ట్ వచ్చేసి ఒక 26,260 to 265 రేంజ్ రేపే టెస్ట్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ రేపు ఏం డే అది కూడా ఇంపార్టెంట్. మండే రోజు ట్రేడింగ్ ఒకలాగా ఉంటుంది, ట్యూస్డే రోజు ట్రేడింగ్ ఒకలాగా ఉంటుంది, వెనస్డే ఒకలాగా ఉంటుంది, థర్స్డే ఒకలాగా ఉంటుంది, ఫ్రైడే వీకెండ్ కాబట్టి ఒకలాగా ఉంటుంది. సో ఏ రోజు ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా మనం ముందుగానే స్ట్రాటజీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. లేకపోతే ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తే నష్టాలు కూడా ఎక్కువ చూడాల్సి వస్తుంది మార్కెట్లో. కాబట్టి ఫ్రైడే వీకెండ్ కాబట్టి స్పిన్నింగ్ టాప్స్ పడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేయడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ప్రీవియస్ డేలో ఫామ్ చేసిన క్యాండిల్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ డే ఎలా ఉండబోతుందో ఎవరైనా కూడా ఒక ప్రిడిక్షన్ ఇస్తారు. ప్రిడిక్షన్ ఇచ్చినంత మాత్రాన యాజ్ ఇట్ ఈస్గా జరగాలని ఎక్కడ రూల్ లేదు. బేస్డ్ ఆన్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అండ్ సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మేషన్, థర్డ్ క్యాండిల్ ఫాలో అప్ క్యాండిల్ ఉందా లేదా చెక్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలి. అంతేగాని ప్రిడిక్షన్ ఇచ్చారు, నేను 4-5 యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాను, 4-5 ఛానల్స్లో కూడా ఇదే సిమిలర్ కైండ్ ఆఫ్ డేటానే ఉంది, అందరు బుల్లిష్ అని చెప్పారని చెప్పేసి షార్ప్ 9:15కి ఇమీడియట్గా ఎంట్రీ తీసుకొని బుల్ సైడ్ ఉందనుకొని ఎంట్రీ తీసేసుకుంటారు. సాలిడ్గా 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడితే మాత్రం సాలిడ్ లాస్ వస్తుంది, తలకిందులు అయిపోతుంది మార్కెట్, హ్యూజ్ లాస్ అనేది ఫేస్ చేస్తారు. అందుకే ఎప్పుడు కూడా ఏ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వకండి. ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వమని చెప్తాను, అంతేగాని ట్రేడ్స్ తీసుకోవడానికి ఫాలో కమ్మని నేను చెప్పను. అది ఇంక్లూడింగ్ ఎంత గొప్ప ఛానల్ అయినా సరే, ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్లు ఉన్నా సరే, ఎన్ని మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నేను ఎవరి మీద కూడా రిలై అయ్యి ట్రేడింగ్ చేయమని మాత్రం నేను ఎవరికి సజెస్ట్ చేయను. ఇన్ఫర్మేషన్
ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకోండి, వ్యూ అనేది తీసుకోండి. ఆ వ్యూ ప్రకారంగా ఆ రోజు కనుక రియాక్ట్ అయితే ఆ రోజు దాని ప్రకారంగా ట్రేడ్ తీసుకోండి, ప్రాఫిట్స్ చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు అనుకున్న ప్రిడిక్షన్కి ఆపోజిట్లో కనుక వెళ్తే ఆ రోజు మాత్రం ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్తే ఎవరికైనా కూడా షేర్ మార్కెట్లో. సో రేపటి ట్రేడింగ్ సెషన్ అనేది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడుతున్నాను. ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా లేదా ఒక చిన్న మైనర్ డిప్ వచ్చి ఇక్కడ వరకు వచ్చినా సరే, అంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హైకి వచ్చినా సరే, ఈ లెవెల్ వరకు వస్తే మళ్ళీ పైకి వెళ్ళటానికి స్ట్రాంగ్ డైరెక్షన్ కనుక ఉంటే 26,260 అనేది ఒక రెసిస్టెన్స్గా, స్ట్రాంగ్ రెసిస్టెంట్గా మనం కన్సిడర్ చేసుకోవాలి రెసిస్టెన్స్ వైజ్ అయితే. లేదు గ్యాప్ డౌన్ వచ్చింది, గ్యాప్ డౌన్ ఎక్కడ వచ్చినా సరే, ఈ క్యాండిల్ రేంజ్లో ఎక్కడ గ్యాప్ డౌన్ వచ్చినా సరే అది మళ్ళీ బుల్ సైడే టర్న్ అవుతుంది. దీనికంటే కింద ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ వచ్చినా సరే ఇదంతా బయర్ జోన్ కాబట్టి మళ్ళీ బుల్ సైడే క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఈ రేంజ్ నుంచి ఇక్కడ రేంజ్ వరకు ఎక్కడ ఓపెన్ అయినా సరే ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా సరే బుల్ సైడే ఉంటుంది క్యాండిల్, మళ్ళీ ఫార్మేషన్ ఆఫ్ ది క్యాండిల్. కానీ మంగళవారం శుక్రవారం చాలా ఇంపార్టెంట్. మంగళవారం ఎందుకు ఇంపార్టెంట్? ఎక్స్పైరీ కాబట్టి. శుక్రవారం ఎందుకు ఇంపార్టెంట్? వీకెండ్ కాబట్టి ఎవరు క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్లు తీసుకోరు కాబట్టి సెల్ సైడే ఎక్కువ ఉంటారు. సెల్ సైడ్ అంటే పడుతుందని కాదు నా ఉద్దేశము, కానీ ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్పైరీ రోజు 0 అయిపోతుంది కాబట్టి ప్రాఫిట్స్ వచ్చిన వాళ్ళు అందరు కూడా బుక్ చేసుకుంటారు. సో ఈ 2 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ట్రేడ్ అనేది తీసుకోవాలి. రెడ్ క్యాండిల్ ఫామ్ కావటానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ క్యాండిల్, సెకండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. డైరెక్షన్ని డిసైడ్ చేసేది సెకండ్ క్యాండిల్, కన్ఫర్మేషన్ క్యాండిల్. ఒకవేళ కొన్నిసార్లు సెకండ్ క్యాండిల్ కనుక డైరెక్షన్ కనుక కన్ఫర్మేషన్ ఇవ్వకపోతే థర్డ్ క్యాండిల్ కోసం కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది, ఫోర్త్ క్యాండిల్ కోసం కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. లైక్ ఈరోజు చూడండి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ సాలిడ్ బుల్ క్యాండిల్ పడింది, దాని తర్వాత మొత్తం సైడ్ వేస్ అనే చెప్పచ్చు, కంప్లీట్గా సైడ్ వేస్ అనే చెప్పచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక మంచి క్యాండిల్ పడిందని చెప్పుకోవచ్చు. దాని నెక్స్ట్ క్యాండిల్ చూడండి, మళ్ళీ రెడ్ క్యాండిల్ పడింది. సో ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎవరైతే ఎంట్రీ తీసుకుని ఉంటారో వాళ్ళు లాస్ చూసి ఉంటారు. ఎందుకంటే దాని నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ పడ్డా కూడా దీని హై అనేది క్లోజ్ చేయలేకపోయింది కాబట్టి లాసే చూసి ఉంటారు. ఓవరాల్గా రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి అండ్ కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి ఓవరాల్గా ప్రాఫిట్ అయితే ఎవరు తీసుకొని ఉంటారు. ఎక్సెప్ట్ క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ చూసి ఉంటారు, అండ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో ట్రేడ్ తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్ చూసి ఉంటారు. కానీ ఒకవేళ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిలే సాలిడ్గా గ్యాప్ అప్ వచ్చింది కాబట్టి సాలిడ్ రెడ్ క్యాండిల్ వచ్చి అదే లెవెల్లో ఇంత గ్రీన్ అయితే పడిందో అంత రెడ్ క్యాండిల్ కిందకి వచ్చి ఇక్కడ క్లోజ్ అయితే మళ్ళీ హ్యూజ్ లాసెస్ అనేది చూసేవాళ్ళు అందరు కూడా. అందుకే ఎప్పుడు కూడా షార్ప్ 9:15 ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయాలి. మినిమం మార్కెట్ స్టేబుల్ అయ్యి సెటిల్ కావటానికి అరౌండ్ 10 కానీ లేదా 10:30 కానీ అవుతుంది. దాని తర్వాత మైనర్ పుల్ బ్యాక్స్ వచ్చినా, మైనర్ డిప్స్ వచ్చినా కూడా ఒక ట్రేడింగ్ అనేది తీసుకోవచ్చు. అప్ ట్రెండ్ కనుక కంటిన్యూ అవుతుందనే ఒక కాన్ఫిడెన్స్ క్యాండిల్ స్టిక్స్లో మనకు కనిపిస్తే మైనర్ డిప్స్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకొని మంచి ప్రాఫిట్స్ కోసం చూసి ప్రాఫిట్ అనేది ఇంట్రాడే పరంగా బుక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం అప్ డైరెక్షన్కి 25,265 టార్గెట్గా పెట్టుకోవచ్చు. కానీ ఇది అవ్వడానికి చాలా ఛాన్సెస్ తక్కువ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను 26,265 వరకు వెళ్ళటానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇంత మంచి బుల్ క్యాండిల్ పడ్డా కూడా. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో కింద ఓపెన్ అయితే ఈ రేంజ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై అయితే క్లోజింగ్ ఉందో ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు అరౌండ్ 25,970 అనుకోండి. 25,970 నుంచి 26,120 ఆర్ 125 అనుకోండి. ఈ లెవెల్లో ఎక్కడ గ్యాప్ డౌన్ వచ్చి ఓపెన్ అయినా కూడా మార్కెట్ బుల్ సైడ్ మళ్ళీ ఒక విశ్వరూపం చూపించడానికి మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా ఈ లెవెల్లో కాకుండా ఈ జోన్లో కనుక ఓపెన్ అయితే ఒక మంచి రెడ్ క్యాండిల్ కానీ లేకపోతే స్పిన్నింగ్ టాప్స్ కానీ పడటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదు కంటిన్యూగా మళ్ళీ ఇంకొక గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి, షూర్ షార్ట్గా 100కి 100%
హ్యూజ్ గ్యాప్ అప్ కనుక మళ్ళీ రిపీట్ అయితే రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి 100కి 100% రెడ్ క్యాండిల్ ఫామ్ కావడానికి అవకాశాలు ఉంటాయి. సో మనం ఇచ్చిన వ్యూని, మనం ఇచ్చిన టిప్స్ని, లెవెల్స్ని అన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ట్రేడింగ్ చేయమని చెప్తాను అందరికీ కూడా. తొందరపడి ట్రేడింగ్స్ ఎవరు కూడా తీసుకోవద్దు. లెవెల్స్ని బేస్ చేసుకొని కొన్ని రోజులు అబ్జర్వ్ చేయండి. షేర్ మార్కెట్లో ప్రాఫిట్స్ చూడాలంటే అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఏ లెవెల్స్లో ఓపెన్ అయినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది మార్కెట్, ఎందుకు రియాక్ట్ అవుతుంది అని ఒక రీజనింగ్ తెలుసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా కూడా. ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ రీజనింగ్ తెలుసుకుంటారో, ఏ లెవెల్లో ఓపెన్ అయితే ఎలా రియాక్ట్ అవుతుంది మార్కెట్ అనే రీజనింగ్ తెలుసుకుంటారో, మీ రీజనింగ్ని బేస్ చేసుకొని మార్కెట్ కనుక ట్రేడింగ్ అనేది కొనసాగితే అప్పుడు మీరు కొద్దిగా మార్కెట్ ఏదైతే తీసుకెళ్తుందో, డైరెక్షన్ తీసుకెళ్తుందో అది మీరు ప్రిడిక్ట్ చేసింది కూడా సిమిలర్గా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీరు మార్కెట్ బిహేవియర్ మీకు అర్థమైందని మీరు గ్రహించుకోవచ్చు మీకు మీరు సెల్ఫ్గా. అట్లాంటి స్టేజ్కి మీరు ఏ రోజైతే రీచ్ అవుతారో అప్పుడు ఆప్షన్స్ ట్రేడింగ్లో మీరు మంచి ప్రాఫిట్స్ అనేది చూడగలుగుతారు. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ని నేను ఎండ్ చేస్తున్నాను. అందరూ కూడా మన ఛానల్కి తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.